రవి గారు, ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ కంపెనీలకి పెద్ద ఎత్తున భూపందేరాలు లేదంటే రాయితీలు కావచ్చు, లేకపోతే సింగిల్ విండో సర్వీస్ కావచ్చు, ఇలాంటివి పెరిగిపోతున్నాయి. మరో పక్కన అమరావతిలో కూడా కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ఏసి చేస్తున్న సర్వీసు అక్కడ భూములు ఇచ్చిన రైతులకు జరగడం లేదు అన్న ఒక విమర్శ వెల్లువెత్తుతోంది. ఏమంటారు సార్? ఉంది, సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముంబై లేదా అవార్డు వచ్చింది. దాని గురించి చాలా చెప్తున్నారు. మీరు కార్పొరేట్లకు ఎక్కువ రాయితీలు ఇచ్చి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకి కావాల్సిన ఇస్తారు, అందులో పెద్ద సమస్య ఉంది. కానీ అదే కొలబద్దలాగా చంద్రబాబు అయితే మాట్లాడుతూ వారానికి 4 శంకుస్థాపనలు 6 పెట్టుబడులు అన్నట్టుగా ఉంది మన కథ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇవన్నీ చెప్పారు. తాజాగా చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది రాయలసీమకు వస్తూ ఉంది. అంతకుముందు కియా వచ్చింది. ఓకే, వచ్చిన వాడికి సంతోషం రావాలని కోరుకుంటాం, అదంతా నిజమే. కానీ ఇంత వేగంగా ఏదేమైనా జరిగిపోయినట్టు అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ లోపల వాటికి భారీగా భూములు ఇవ్వటాలు ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి. దీంట్లో పరాకాష్ట గూగుల్ డేటా సెంటర్. గూగుల్ డేటా సెంటర్కు అక్కడ భూములు ఇచ్చిన తర్లువాడ రైతులకు పరిహారం ఇవ్వకుండానే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేశారు. అది అదానిదా లేకపోతే గూగుల్దా లాంటి చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. అది అయిపోయింది. గీతం కంపెనీకి, గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైన భూములు ఇచ్చారని అవి ఉన్నాయి. సో విశాఖపట్నంలో ఇది ఒక పెద్ద భూపందేరం జరిగిపోతుందని. భూములు ఒకటే కాదు ప్రమోద్, దేశంలో మొదటిసారిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ప్రైవేట్ కంపెనీలు తమకు తామే కరెంటు డిస్ట్రిబ్యూట్ చేసుకునే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ కల్పించింది. డిస్కమ్స్, ప్రైవేట్ డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ప్రైవేట్ డిస్కమ్ల ద్వారా 300 మెగావాట్లకు లోబడిన కరెంటు దాటితే వాళ్ళే ఇచ్చుకోవచ్చు అని. అంటే మీరేంటి, కేబుల్ టీవీ ద్వారా ప్రసారాలు వచ్చినట్టుగా రేపు ఎవడైనా కానీ రోడ్డు మీద కరెంట్ పోల్ వేసుకోవచ్చు 300 మెగావాట్లు దాటితే. దానికి తగినట్టే ఇప్పుడు ఏం చెప్తున్నారు, విశాఖకు వచ్చే పవర్ సప్లైకి ఏమి ఇబ్బంది కలగకుండా మేము వేరే దానికోసం చేస్తామని చెప్తున్నారు. నీళ్లు కూడా మీకు ఏమి ఇబ్బంది కలగదు, మేమేది ఎక్కడి నుంచి వస్తాయి అని సృష్టించబడతాయి ఇవి. కాబట్టి భూములతో పాటు ప్రకృతికి సంబంధించిన అంశాల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకు చాలా ఇష్టారాజ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంతే. ఈజ్ ఆఫ్ వర్కింగ్, ఈజ్ ఆఫ్ రెమ్యూనరేటివ్, గిట్టుబాటు ధరలు అది లేదు ఇక్కడ చూస్తుంటే. అందుకనే ప్రతి చోట ఇప్పుడు కర్నూలు దగ్గర ఉంటుంది సోలార్, దీనికోసం అంటారు, ఆ భూములు తీసుకుంటారు. ఇంకో చోట ఇంకో ప్రాజెక్ట్ అంటారు. వరుసగా అనకాపల్లిలో ఆర్సెలన్ మిట్టల్, ఇంకొకటి, ఇట్లా ఒక పెద్ద సమస్యగా ఉంది ఇది. దీని మీద నిరసనలు చాలా వచ్చినా ఏమి ప్రభుత్వం నుంచి అటువైపు స్పందన లేకపోగా ఇంకా పెంచండి. కలెక్టర్లు అసలు ఎంతమందితో కూర్చున్నారు, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ డౌన్ అయ్యాయి, అవన్నీ మేము చూసుకోవాలని వాళ్ళ మీద కూడా విపరీతమైన ఒత్తిడి. పీపీపీ మోడల్ అన్నది ఉదాహరణకు ఈరోజు రేపులో ప్రతిపక్షాలన్నీ కలిసి మెడికల్ కాలేజీలు వెంటనే కడతారా లేదా అని వాళ్ళకు ఆందోళన చేస్తున్నారు. ప్రైవేట్ మీద ఆధారపడడం వల్ల వచ్చే అతిపెద్ద నష్టం ఏమంటే ప్రమోద్, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం వైద్యం మానేసాయి. ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల ఇదే సమస్య. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నీ ప్రైవేట్కి ఇచ్చేసి వాళ్ళే చూస్తారు అనేటైతే ఒక పెద్ద సమస్యగా ఉంది. ఈ కార్పొరేట్ పందేరం మీద విపరీతమైన నిరసన వచ్చింది. వాళ్ళ పని గంటలు, వాళ్ళ సమస్యలు, ఇంకా అది వేరే అంశం. సో ఈ నేపథ్యంలో మనకు అమరావతి కూడా వస్తుంది. అమరావతి క్యాపిటల్, ఏపీ క్యాపిటల్ అట్ పీపీపీ అని నేను 2014లో రాసినట్టుగా పీపీపీ మోడల్కు మొదటి ఎగ్జాంపుల్ అమరావతి. లక్ష్మీ పార్థసారథి భాస్కర్ అని ఆమె అమరావతిలో రాజధాని ప్రాంత దానికి ఆమె వైస్ చైర్మన్గా ఉన్నారు అనుకుంటా. ఆమె ఏమని చెప్తున్నారు, లేబర్ క్యాంప్స్, కాంట్రాక్ట్ వర్కర్లకు అమరావతిలో క్యాంపులు. ఇప్పటికి 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి కదా. ఆమె చెప్తున్నారు ఇక్కడ శానిటేషను, వాళ్ళ సదుపాయాలు, ఏర్పాట్లు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మేము తనిఖీ చేస్తుంటాం, మీరు అలా వదిలేస్తే ఒప్పుకోము అని. అంటే ఒక ఐఏఎస్ అధికారి అలా చెప్పాల్సి వస్తుందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించవచ్చు. ఇంకా చివరిది భూ సమీకరణ రైతులు త్యాగం చేశారన్నాం, కానీ త్యాగం చేసిన వాళ్లకు ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. తొలి విడత
అంటే 12 ఏళ్ల కిందట ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండానే మలి విడత అన్నారు, మలి విడత మొదలు కాకుండానే 3వ విడత అన్నారు. వీటన్నిటితో మాకు గతంలో తీసుకున్న వాటికి కౌలు ఇవ్వడంలో సమస్య ఉంది, రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడంలో సమస్య ఉంది, మేము ఎంత భూమి ఇచ్చామన్నటువంటి కొలతల్లో తేడాలు ఉన్నాయి. ఇవేమీ పరిష్కరించకుండా మళ్ళీ విడత, 3వ విడత, 4వ విడత అని పరిగెడుతుంటే ఎట్లా అనే ఒక నిరసన రైతుల నుంచి వస్తుంది. సో వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం, తిప్పుకోవడం కోసం అధికారులు సిఆర్డీఏ ఆయన రామరాజు చైర్మన్, వైస్ చైర్మన్, ఆయన ఇంకా ఇతరులు వెళ్ళి అక్కడ సమావేశాలు పెడితే రైతులు ఇదే నిరసన చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా అయితే అసైన్డ్ భూములు, లంక భూములు, వీటి సమస్య సాల్వ్ కాలేదు. సో ఇంకా అంతకుముందే మనం చెప్పుకున్నాం, ఓఆర్ఆర్ కోసం అవసరానికి మించి ఒక 3-4 రెట్లు భూమి తీసుకుంటున్న భూమి అనేక రెట్లు ఇస్తున్న పరిహారం మటుకు ఒక చోట 4 రెట్లు కొన్ని రాష్ట్రాల్లో, 3 రెట్లు ఒక రాష్ట్రాల్లో ఇస్తుంటే ఏపీ ప్రభుత్వం మటుకు 2.5 రెట్లే ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ రైతుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. వాళ్ళు అనేక సార్లు నిరసనలు తెలపటం, అక్కడికి రావడం, ఇదంతా ఏదో వైసీపీనో లేకపోతే ఇంకో ప్రతిపక్షమో కాదు. ఇది నిజంగా క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలు. వీటిని వేగంగా పరిష్కరిస్తేనే రైతులు సంతృప్తి చెందుతారు. గ్రామ కంఠాలు అన్న సమస్య అమరావతి ఆలోచన వచ్చిన రోజు నుంచి, సిఆర్డీఏ అన్నప్పటి నుంచి ఉంది. ఇప్పటికి కూడా గ్రామ కంఠాల సమస్య నిన్న కూడా లేవనెత్తారు. మీరు భూములు ఇచ్చారు సరిపోయింది, కానీ రోడ్లకు సరిపోవట్లేదు, ఇళ్ళు స్థలాలు ఇవ్వమంటే మేము భూములు ఇచ్చాం కానీ ఇంక ఇల్లు కూడా ఇచ్చి ఎక్కడికి పోతాం మేము అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటి మీద దృష్టి పెట్టి ఒక సమగ్రమైన, సత్వరమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం చాలా ఉంది. రైట్. మీరు అన్నారు కార్పొరేట్లందరికీ భూములు ఇచ్చారు కానీ వెంకటేశ్వర స్వామికి, టీటీడీకి భూమి ఇవ్వలేదు, దాని మటుకు రేటు కట్టి అమ్మారు. ఇదేంటి మరి? ఇప్పుడంతా హిందూ ధర్మము లేకపోతే ఇవన్నీ సనాతనం ఎక్కువ నడుస్తున్నాయి కదా, స్వామివారు చేసిన, సీతారామస్వామిని చేసిన నేరములు ఏమి అన్నట్టుగా అదొక ప్రశ్న కూడా వస్తుంది. సరే.